గతంలో ఒక్కొక్క చెరువుకి నీళ్లు తెచ్చుకోవాలంటే 200 మంది వచ్చి చెరువుకి అడ్డంగా ఇసుక బస్తాలు వేసి ఇబ్బంది పడుతుందని మా ఎమ్మెల్యే గారు మంత్రి గారుగా ఉన్నటువంటి అప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఈ రెగ్యులేటర్స్ నీరు చెట్టు కింద పెట్టించి మొత్తం అన్నీ కూడా పూర్తి చేయించారు. పూర్తి చేయించినటువంటి దాన్ని మళ్ళీ ఈరోజు 19 తర్వాత వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్లో ఇవన్నీ కూడా బిల్లు చేసుకున్నటువంటి పరిస్థితి ఉందంటే ఎంత దుర్మార్గమైనటువంటి విషయమో మనకి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు రైతులు తెలుసుకోవాల్సినటువంటి కళ్ళు తెరవాల్సింది. ఓ పక్కన స్ట్రెంచ్ పేరుతో ₹1 రెగ్యులేటర్స్ పేరుతో ఇది మొత్తం ఒక 3-4 లక్షలు ఒక బండేపల్లి బ్రాంచ్ కెనాల్ మీదనే కోట్లు 3-4 కోట్లు ఒక బండేపల్లి బ్రాంచ్కి. ఇట్లా ముద్దుమూడి బ్రాంచ్ ఉంది, కొమ్మలపూడి బ్రాంచ్ ఉంది, మెయిన్ కెనాల్ ఉన్నటువంటి కొమ్మలపూడి, ఈ కనుపూరు కెనాల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే అసలు దానికి అంతులేనటువంటి అవినీతికి అంతులేనటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన చర్య తీసుకొని దీనికి కారకులైన వాళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. లేకపోతే రైతులందరం కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఉద్యమం చేసైనా సరే వాళ్ళ మీద చర్య తీసుకునేటట్లు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం.